హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశ్విని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా మై వరల్డ్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి బ్లాగ్ అండి. సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈ వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు కంప్లీట్గా చూపిస్తానమాట. అండ్ ఇది వచ్చేసి పండగ రోజు మార్నింగ్ అనమాట. ఇంటి ముందు ముగ్గు వేసుకుంటాం కదా, సో అక్కడ నుంచి అయితే నేను వీడియో స్టార్ట్ చేశానండి. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ పత్రి అవి తీసుకురావడానికి వెళ్తున్నాడు అనమాట. సో మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే క్లియర్గా చూపించినాను అనమాట. సో ఇవంటి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది. వీళ్ళు పత్రి తేవడానికి ఊరు దాటి వెళ్తారనమాట. సో ఇది వచ్చేసి తిరుమలగిరి సూర్యాపేట హైవే అండి. అండ్ మీరు ఎవరైనా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ ఐడియా ఉంటుంది. అండ్ సిటీలో ఉన్న వాళ్ళకైతే అన్ని రకాల పత్రులు దొరకడం కష్టము. అవి కూడా కొన్ని దొరుకుతాయి, అవి కూడా మనం మనీ ఇచ్చి తీసుకొని రావాలి. బట్ ఊర్లలో అయితే అలా కాదు, స్వయంగా మనమే వెళ్ళి తీసుకోవచ్చు అనమాట. పత్రిలో కూడా 13 రకాల పత్రిలు ఉంటాయండి. అవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. జాజిపత్రి, మామిడాకు, పిండి ఆకు, అల్లనేరేడు, రేగు చెట్టు, గన్నేరు, ఇలాగా ఒక 13 రకాల పత్రులు తీసుకొచ్చి చేసుకుంటారనమాట. అండ్ ఇది వచ్చేసి ఉసిరాకండి, ఉసిరి చెట్టు, ఉమ్మెత్త, ఇవన్నీ కూడా ఇలా తీసుకొని వస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి అందరు కూడా ఎర్లీ మార్నింగే వెళ్తారు. అండ్ ఇదంతా కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ ఫెస్టివల్ ఎలా చేసుకోవాలనేది తెలీదు. సిటీలో ఉన్న వాళ్ళకైతే ఖాళీ దేవుడి విగ్రహం తీసుకొచ్చి కొన్ని పత్రిలు పెట్టి చేస్తారు. సో అలా కాకుండా నేను క్లియర్గా మీకు చూపిస్తున్నాను. హ్యాపీ వినాయక చవితి అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్. ఇవన్నీ తీసుకొచ్చినావా? అన్నీ ఒక్క దగ్గర దొరికినాయా? అండ్ ఈ పండగకి స్పెషల్గా ఇంట్లో మనము 5, 9 లేదంటే 11 రకాల వెజిటేబుల్స్ అన్నీ కలిపి కూర చేస్తారు. అలాగే బచ్చల కూర, తిమ్మి కూర, వనగాయ కలిపి ఒక కూర చేస్తారు. అండ్ మా ఇంట్లో అయితే పెసరపప్పు కూడా చేస్తారండి. అండ్ ఉండ్రాళ్ళు, బెల్లన్నం, ఉండ్రాళ్ళ పాశం అయితే కామన్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అత్తమ్మ, శాన్వి ఇద్దరు కలిసి ఉండ్రాళ్ళు చేస్తున్నారు. పెడుతున్నావా? ఒకసారి అండ్ తర్వాత నరేష్ వచ్చేసి ఇంటి గుమ్మంకి మామిడాకులు కడుతున్నారండి. సో ఇలాగా మన ఇంట్లో ఎన్ని డోర్లు ఉంటాయో అన్ని డోర్ల దగ్గర కూడా మామిడాకు కట్టాలన్నమాట. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇది కూడా ఫెస్టివల్లో ఒక పార్ట్ కాబట్టి మీకు ఇది కూడా షేర్ చేస్తున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు నేను మా ఇంటి ఆపోజిట్లో వ్యూ చూపిస్తున్నాను అనమాట. సో ఎందుకు అంటే మాకు ఇంటి ముందు పెద్ద కొండల్లాగా ఉంటాయండి. సో మనం వేరే వాళ్ళు చూసినట్లయితే అది తిరుపతి కొండల్లాగా కనిపిస్తుంది. అండ్ చాలా బాగుంటుంది, అందుకే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈరోజు ఏం ఫెస్టివల్ శాన్వి? ఏం ఫెస్టివల్? ఏమంటాను? గణపతి బప్ప ఇట్లా. సో ఇక్కడ శాన్వి ఇంకా నరేష్ కన్వర్జేషన్ అయితే మీరు విన్నారు కదా. సో ఫన్నీగా మాట్లాడుతుందండి, అందుకే మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇంట్లో అంతా కూడా పసుపు నీళ్ళు చల్లుతున్నాను. సో ఇలాగా మన ఇంట్లో ఎన్ని రూమ్లు అయితే ఉంటాయో అన్ని రూమ్లకి కూడా 4 సైడ్స్ కూడా ఇలా పసుపు నీళ్ళు చల్లాలన్నమాట. సో ఇలా చల్లినట్లయితే మన ఇంట్లో
ఇల్లంతా కూడా శుద్ధి అయినట్టు. అండ్ అలాగే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. అండ్ నేనైతే ఫస్ట్ అయితే చల్లేసాను. అండ్ తర్వాత షాన్వి చేస్తానంది, సో తనకి ఇచ్చేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సెల్ఫీ సెల్ఫీ 9 now mean 7 ready go. నువ్వేం చేస్తున్నావు చూడు. అండ్ ఇదైతే షాన్వి కొంచెం కెమెరా షేక్ అయింది. అండ్ తన బ్యాక్గ్రౌండ్ వాయిస్ వింటారని నేనైతే ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచేసాను. అండ్ తర్వాత ఇంట్లో అయితే డెకరేషన్ చేసాము. అండ్ తర్వాత ఇంట్లోకి మనం గణపతిని తీసుకురావాలి కాబట్టి గణపతి కొనే ప్లేస్కి అయితే నరేష్ ఇంకా షాన్వి వెళ్ళారనమాట. సో అక్కడ కూడా షూట్ చేయమన్నాను. సో తను వీడియో షూట్ చేసుకొని తీసుకొచ్చాడు. సో ఇంకా గణపతిని అయితే తీసుకొచ్చేసారు. అండ్ తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు ఇంకా పూజ చేసుకోవాలి. సో ఆ పూజ ఎలా చేస్తామనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా పసుపు పెట్టుకుంటాను అనమాట. సో ప్రతి ఫెస్టివల్కి అయితే నేను కంపల్సరీగా పసుపు పెట్టుకుంటాము. అందరైతే పెట్టుకుంటారు. అండ్ నాకైతే చాలా ఇష్టం అనమాట. సో నేను ఎవ్రీ సాటర్డే కూడా అలానే పెట్టేసుకుంటాము. అండ్ ఫస్ట్ అయితే మా ఇంట్లో ఆడపడుచు అంటే షాన్వి కాబట్టి ఫస్ట్ షాన్వికి పెడుతున్నాను. అయిన తర్వాత ఇంకా నేను పెట్టుకుంటాను అనమాట. ఇంట్లో మనం ఇలా చేసినట్లయితే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయన్నమాట. అండ్ తర్వాత ఇంకా పూజ చేసుకోవాలి. సో మనం రోజు నార్మల్గా పెట్టే దీపం అయితే ఫస్ట్ పెట్టేసుకుంటున్నాను. సో పైన మాకు దేవుడి గుడి ఇలా ఉంటుంది. ఇక్కడైతే పూజ చేసుకొని ఇంకా దండం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా నేను పెట్టేసుకున్నాక నరేష్ అండ్ షాన్వి ఇద్దరు కూడా పూజ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నా వీడియోస్ అన్నీ కూడా అప్పుడు రెగ్యులర్గా వాచ్ చేయొచ్చు అనమాట. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ షాన్వి అయితే ఇంకా దండం పెట్టేసుకుంది. అండ్ తర్వాత ఇంకా వినాయకుడిని పెడతామన్నమాట. సో ఇది ఎలా పెడతామనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ అయితే దేవుడికి సంబంధించిన ఒక క్లాత్ అయితే తీసుకున్నాము. సో ఇవైతే నార్మల్గా మనకు అన్ని షాప్లలో దొరుకుతూ ఉంటాయి. మనం ఒక పీట తీసుకోవాలి. సో ఏ పీట మీద అయితే దేవుని పెడతాం అనుకుంటామో అదే పీట మీద మనం ఒక క్లాత్ని అయితే పెట్టుకోవాలి. సో క్లాత్ వేసుకున్నాక రాగి ఆకులతోని ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా మనం 9 లేదంటే 11 రాగి ఆకులు తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇలా మిడిల్లో ఈ మట్టి ఏంటి అంటే మనం చెరువు దగ్గర ఎవరిని తొక్కని ప్లేస్లో అయితే మట్టి ఉంటుందో ఆ మట్టిని ఇలా తీసుకొచ్చి రాగి ఆకుల మధ్యలో ఇలా మట్టిని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం ఏదైతే విగ్రహం తీసుకొచ్చామో దేవుడిది ఆ గణేశుడిని తీసుకొని ఈ రాగి ఆకులు అలాగే చెరువు దగ్గర తీసుకొచ్చిన మట్టి మీద ఆ విగ్రహాన్ని పెట్టుకోవాలి. అండ్ తర్వాత నరేష్ అయితే ఇక్కడ జంజం వేసుకుంటున్నాడండి. అండ్ మా దాంట్లో అయితే ప్రతి వినాయక చవితికి కంపల్సరీగా అందరూ జంజం వేసుకుంటారనమాట. అండ్ తర్వాత అలాగే మనం ఫస్ట్ వేసుకొని తర్వాత దేవుడికి కూడా జంజం అయితే వేయాలి. సో అలాగా మేము వినాయకుడికి కూడా జంజం తయారు చేసి వేసేసాము. అండ్ తర్వాత మనం దేవుడి చుట్టూ కూడా ఇలా 9 తమలపాకులు అయితే పెట్టుకోవాలండి. సో తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో అక్కడక్కడైతే ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచేస్తాను. సో చూసేయండి. పాద్యం సమర్పయామి నీటిని చల్లవలను ఔపాచారిక స్నానం సమర్పయామి నీటిని చల్లవలను స్నానాంతరం ఆచమనీయం. పూజ చేసేటప్పుడు అన్నీ కూడా చదువుతూ అక్కడ ఏమైతే చేయమంటారో అన్నీ కూడా చేసేస్తున్నాం అనమాట. అండ్ మీరు ఎలాగా చేసుకున్నారా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ముందుగా చెప్పడం మర్చిపోయాను. సో మనం దేవుడి పీట పెట్టే ముందే దేవుడి పాదాలు అయితే మనం వేసుకొని దాని మీద మనం దేవుడి పీట అయితే పెట్టుకోవాలన్నమాట. అండ్ తర్వాత తమలపాకులు పెట్టుకున్నాం కదా, అన్నిట్లలో ఆకు ఒక్క ఖర్జూరం పోకలు ఖర్జూరాలు అంటారు కదా, అన్నీ కూడా 2 అలా పెట్టుకోవాలి. అండ్ తర్వాత
దీపం పెట్టాము. దేవుడి ముందైతే దీపం అయితే పెట్టేసుకోవాలి. అయిన తర్వాత ఇలా తమలపాకులతో మధ్య మధ్యలో నీటిని చల్లుతూ ఉండాలన్నమాట. అయిన తర్వాత మనం తీసుకొచ్చిన పత్రి ఏదైతే ఉందో అంతా కూడా దేవుడి దగ్గర ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా 13 రకాల పత్రి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను. సో ఊర్లలో అయితే మనకు అన్ని రకాలు దొరుకుతూ ఉంటాయండి. అండ్ సిటీలో అయితే మనకు దొరికిన వాటితోనే చేసుకోవాలి. అయిన తర్వాత దేవుడి దగ్గర ఇలా ఏలక్కాయ కూడా పెట్టేసుకున్నాము. అండ్ కొంతమంది అయితే పత్రి అంతా కూడా పెట్టేసి పూజ చేస్తారు. అండ్ మా దాంట్లో అయితే ఇలా మంత్రాలు చదువుకుంటూ దేవుడి దగ్గర పూజ చేసుకుంటూ పత్రి అయితే పెడతామన్నమాట. సో ఇలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేతుల మీదుగా ఇలా పత్రి పెట్టుకొని పూజ చేసుకుంటాము. పత్రి అంతా పెట్టుకున్నాం కదా, ఇంకా ఫైనల్గా అయితే దేవుడికి పూలమాల వేసుకోవాలి. తర్వాత దేవుడి దగ్గర పండ్లు పెట్టుకోవాలి. సో మనం ఎన్ని రకాలైతే పండ్లు తీసుకొచ్చామో అన్నీ కూడా పెట్టుకోవాలి. అండ్ హారతి అయితే ఇచ్చేసాము కదా, దేవుడి ముందు ఇంకొక దీపం కూడా పెట్టుకున్నాము. సో అది అయితే క్లిప్ మిస్ అయిందండి. ఆ దీపం ఏంటంటే ఆ రోజంతా కూడా ఆ దీపం వెలుగుతూనే ఉండాలన్నమాట. అలా దీపాన్ని కంచులలో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడైతే దేవుడికి మేము కంకణం అయితే కట్టేసాము ఫస్ట్. అండ్ తర్వాత మనం ఏదైతే పిండి వంటలు చేసామో, అలాగే మనం స్వీట్ అన్నం అలాంటివి చేస్తాం కదా, వాటికి ఇలా కంకణం అయితే కట్టుకోవాలి. అండ్ తర్వాత ఇంకా మేమైతే కట్టేసుకుంటున్నాము అందరం కూడా. సో ఫస్ట్ అయితే శాన్వి కడుతుంది నాకు. అండ్ ఇలా కంకణాలన్నీ కూడా దేవుడికి, అలాగే మనం వండిన స్వీట్కి, ఇంట్లో బీరువాళ్ళకి, మనకు వెహికల్స్ ఉంటే బైక్, కారు అలాంటి వెహికల్స్ ఏమున్నా కూడా అన్నిటికీ ఇలా కంకణాలు కట్టుకోవాలన్నమాట. అండ్ పెన్కి, ఇంట్లో ఇంకా మనకి ఏవైతే మ్యాండేటరీ ఉంటాయో అన్నిటికీ కూడా కట్టుకుంటే మంచిది. అండ్ లాస్ట్లో ఇంకా దేవుడి పాదాలు వేసుకోవాలి. పాదాలు లేదంటే అడుగులు వేసుకోవాలండి. సో ఇది ఎలాగా అంటే జాజు దొరుకుతుంది మనకి. ఫస్ట్ జాజుతోని రౌండ్ చేసుకొని అండ్ దానిపైన సున్నంతో ఇంకొక రౌండ్ వేసుకోవాలన్నమాట. సో ఈ అడుగులు ఎలా వేసుకోవాలి అంటే మనకు దేవుడు వచ్చే దారి నుంచి వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఈ అడుగులు ఎక్కడైతే పూజ చేసామో ఆ దేవుడి ముందు వేసుకోవాలి. దాని తర్వాత ప్రతి గుమ్మం ముందు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అలాగా దేవుడు నడిచి వచ్చినట్టు అర్థం. అండ్ ఈ అడుగులు అయితే బయట ఆరు బయట నుంచి మన ఇంట్లోకి దేవుడి దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఇలా అడుగులు వేసుకుంటే మంచిది. సో అలాగా ఇంటి ముందు వరకు అయితే వేసుకున్నాము. సో మధ్య మధ్యలో అయితే వీడియో షేక్ అయింది. సో అదైతే వదిలేయండి. అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎంట్రన్స్. సో ఎంట్రన్స్లో కూడా వేస్తున్నాము. అండ్ నాకైతే శాన్వి చాలా హెల్ప్ చేసింది. సో అన్నీ కూడా తనే వేసింది మ్యాక్సిమం అయితే. అయిన తర్వాత ఇంకా టూ టైమ్స్ కూడా అదే వేసిందండి అన్నీ కూడా. అయిన తర్వాత మనం ఏమైతే వంటలు చేసామో బెల్లన్నం, ఉండ్రాళ్ళు, నెయ్యి ఈ మూడు కూడా ఇలా మోదుగాకుతోని డొల్లలు రెడీ చేసుకోవాలి. ఆ డొల్లల్లో మనం చేసుకున్న ఉండ్రాళ్ళ పాయసం కానీ, ఉండ్రాళ్ళు, బెల్లన్నం, అలాగే నెయ్యి వేసి దేవుడి ముందైతే మనం ఫస్ట్ పెట్టుకోవాలి. పండ్లు, దుప్పటి రేకులు, పత్రి, వాగు నీళ్లు, తెల్లని గుళ్ళో నల్లని గణపయ్యకు 4 చేతుల నమస్కారం. ఇలాగా దేవుడి దగ్గర పూజ చేసుకున్నాక, అడుగులు వేశాక, మనం ఏదైతే నైవేద్యం దేవుడి కోసం చేశామో అన్నీ కూడా దేవుని దగ్గర డొల్లల్లో పెట్టుకొని తర్వాత ఇంకా మనం ఎలుక పాట అయితే పాడతామన్నమాట. అండ్ చూసారు కదా, సాంగ్ అయితే మంగళారతి, దేవుడికైతే మంగళారతి ఇచ్చి దాని తర్వాత ఎలుక పాట పాడాక మనం ఏమైతే వంటలు అయితే చేసామో అన్నీ కూడా ఇలా మోదిగాకులతోని ఇస్తరాకు చేసి
అన్ని స్పెషల్స్ అన్నీ కూడా దేవుడి ముందు పెట్టేసి నీళ్ళు ఆరగించి మనం దండం అయితే పెట్టుకోవాలి. సో అలాగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇలా దండం పెట్టుకుంటే మనం ఏదైతే కోరుకుంటామో అవి తీరిపోతాయని నమ్మకం అండి. అండ్ అలాగా ఇంకా ఇంట్లో అందరం కూడా దేవుడికి ఇలా నీళ్ళు అర్పించి దండం అయితే పెట్టుకుంటున్నాము. అండ్ ఇంట్లో ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగా చేస్తారండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దేవుడి పక్కన ఇలా బుక్స్ కూడా పెట్టాము. సో ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. సో బుక్స్ ఎందుకు అంటే దేవుడి దగ్గర బుక్స్ పెట్టినట్లయితే మనకు చదువు మంచిగా వస్తుందని అంటారు. అండ్ అప్పటి రోజుల్లో అయితే బుక్స్ పెట్టి మళ్ళీ మార్నింగ్ లేవగానే ఆ బుక్స్ అయితే చదువుకోవాలి అని చెప్పేవారనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్న కూడా పండగకి వచ్చారనమాట మా ఇంటికి. సో వాళ్ళు కూడా ఇలా దేవుణ్ణి మొక్కున్నారు. అయిన తర్వాత అందరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఉండ్రాళ్ళు, బెల్లన్నం, అలాగే సప్పడి పప్పు ఇవన్నీ పెట్టుకొని తింటున్నామండి. అండ్ ఇదంతా కూడా మీకు కంప్లీట్ వ్లాగ్ ఉండాలని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేనైతే మీకు షేర్ చేస్తున్నానండి. ఇక్కడితో అయితే వినాయక చవితి రోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ దేవుడిని ఇంకొక పెద్ద గణపతి దగ్గర పెట్టేస్తున్నాం అనమాట. సో ఎందుకు అంటే అక్కడ పెట్టినట్లయితే మనకు 9 రోజులు నవరాత్రులు ఉంటాయి. అలాగే నవరాత్రులు పూజలు చేస్తారు కాబట్టి పెద్ద వినాయకుడు ఎక్కడైతే మనకు దగ్గరలో ఉంటుందో అక్కడ మన ఇంట్లో వినాయకుడిని పెట్టి వస్తామండి. సో అలాగే ఇంకా దేవుడికి సంబంధించిన కొబ్బరికాయ కానీ అగరబత్తిలు అలా తీసుకెళ్ళి మళ్ళీ పూజ చేసి వస్తామన్నమాట. సో ఇది కూడా కంప్లీట్ వ్లాగ్లో బాగుంటుంది అని ఈ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తున్నాను. గణేష్ మహారాజ్ కి జై అన్నా గట్టిగా జై గణపతి బప్ప మోరియా అను ఫోటో కూడా స్మైల్. అండ్ మేమైతే ఇప్పుడు ఇంకా పెద్ద గణపతి దగ్గరికి అయితే మా గణపతిని తీసుకెళ్తున్నాము. అండ్ ఇదైతే మాకు ఇంటికి ఆపోజిట్లోనే పెట్టారండి. సో అక్కడికి తీసుకెళ్ళి మంగళ హారతి ఇచ్చేసి అలాగే దేవుడికి కొబ్బరికాయ అలా కొట్టి కాసేపు కూర్చొని వచ్చేసామన్నమాట. సో అదంతా కూడా మీకు ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాము, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మన ఇంట్లో గణపతిని మనం కూడా నిమజ్జనం చేసుకోవచ్చు 3 days అయ్యాక. సో అలా కాకుండా ఇలా పెద్ద గణపతి దగ్గర పెట్టినట్లయితే నవరాత్రులు పూజలు అవుతాయి కాబట్టి చాలామంది అయితే ఇలానే చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో లైక్ చేసినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్ లాగా అనిపిస్తుంది. సో తప్పకుండా అందరైతే లైక్ చేయండి. అండ్ ఆ రోజు దిగిన కొన్ని పిక్స్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో చూసేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.